మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను పునరుద్ధరించాలని, మోడీ తెచ్చిన జీఆర్ఏఎంజీ 2025 చట్టాన్ని రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఎచ్చెర్లలో మహాత్మా గాంధీ స్ఫూర్తితో గ్రామీణ పేదలకు అండగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. గ్రామీణ ఉపాధి పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి. పేదల ఐక్యత వర్ధిల్లాలి. జీరాంజీ చట్టం రద్దు చేసే వరకు పోరాడతాం. పేదల ఉపాధి పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి. పేదలకు నష్టం చేసే జీరాంజీ ఐక్య పోరాటాలు వర్ధిల్లాలి. జీరాంజీ చట్టం వెంటనే రద్దు చేయాలి. గ్రామీణ ఉపాధి పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి. పేదల ఐక్యత వర్ధిల్లాలి. వాళ్ళకి మధ్యలో మహాత్మా గాంధీ స్ఫూర్తితో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక గ్రామాల్లో ఇవాళ ప్రతిజ్ఞ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ ఎచ్చెర్లలో ప్రతిజ్ఞ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ కాలంలో వామపక్ష ఆధార యూపీఏ ప్రభుత్వంలో వామపక్షాలు పోరాడి ఉపాధి హామీ పథకాన్ని చట్టాన్ని తీసుకొచ్చినారు. ఈ చట్టం ఇది పని గ్యారంటీ చట్టం. వలసలు నివారించడానికి గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ చట్టంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10% వచ్చేది. ఇవాళ ఉపాధి గ్యారంటీ ఉంటుంది. ఈరోజు మోడీ ప్రభుత్వం 2025లో ఇవాళ బీబీజీ రామ్జీ అని చట్టం తీసుకొచ్చి ఇవాళ ఉపాధి హామీ చట్టానికి ఇవాళ తూట్లు పడిసింది. ఈ విధంగా తూట్లు పడడంతో ఇవాళ కేంద్ర నిధులు 60% తగ్గించినారు. అదే విధంగా రాష్ట్రాల వాటా 40% పెంచినారు. అంతేకాకుండా పని గ్యారంటీ లేకుండా చేసినారు. ఇవాళ వలసలు పెంచే కార్యక్రమం చేయడానికి చూస్తున్నారు. ఇవాళ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం ఇట్లాంటి దుర్మార్గమైన చట్టం చేస్తే దానికి టీడీపీ జనసేన పార్టీలు ఇవాళ మద్దతు ఇవ్వడం దుర్మార్గమైన చర్య. ఇట్లాంటి చర్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతాం. ఈ రోజు గాంధీజీని చంపిన గాడ్సే వారసులు ఈ రోజు ఈ ఉపాధి హామీ చట్టాన్ని దుర్మార్గంగా ఇవాళ తూట్లు పడుతున్నారు. దీన్ని నిరసిస్తూ రేపు 2వ తేదీన అన్ని సచివాలయాల్లోన వినతి పత్రాలు ఇవ్వడం, 5వ తేదీన